ఎవరైతే బాగా సిగరెట్ తాగుతారో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇది ఒక ప్రయోగం కోసం మాత్రమే, తాగమనైతే కాదు. సిగరెట్ ఎంత ప్రమాదకరం అంటే ఇందులో వీళ్ళు కొన్ని ఫిల్టర్స్ ఇస్తారు. అది ఏ బ్రాండ్ కంపెనీ అయినా సరే, కానీ ఇప్పటికైనా సరే సిగరెట్ అనేది చాలా ప్రమాదకరం. ఇక్కడ పొగ వస్తుంది చూసారా? సో ఇలా పొగ వైట్ కలర్ పొగ వస్తుంది కదా, బాగా ఎక్కువ పొగ వస్తుంది. మొత్తం మాడిపోయింది కదా. ఇక్కడ సిగరెట్ ఇట్లా పెట్టేసి ఉన్నది. సిగరెట్ పెట్టేసి ఇటువైపు గుంజితే ఇంతలా నల్లగా అయిపోయింది అనమాట వైట్ టవల్ అనేది. సో ఇది కేవలం ఒక ఎక్స్పెరిమెంట్ కోసం మాత్రమే చేసింది. ఒరిజినల్ సిగరెటే. సో మనం పీల్చేటప్పుడు మన పేగులు, మన లంగ్స్ ఏవైతే ఉంటాయి, ఊపిరితిత్తులు అవన్నీ ఎంత ఖరాబ్ అవుతాయి. ఒక ఊపిరితిత్తులు పోతే ఒక్కటే పోవు, మిగతా పార్ట్స్ కిడ్నీలు గిట్ల అన్నీ పోతూ ఉంటాయి. మెల్లమెల్ల అది గుండె కూడా ఎఫెక్ట్ చేస్తుంది సిగరెట్ అనేది. సిగరెట్ అయినా బీడీ అయినా అది ఒకప్పుడు ప్యూర్ తమాకు తాగేవారు. మన తాతల కాలంలో చూసుకున్నట్లయితే తమాకు తాగేవారు. తమాకు ఏంటిదంటే అది ప్యూర్ అనమాట, అందులో ఎలాంటి కెమికల్స్ కలిపారు కాబట్టి డైరెక్ట్ తోటలో పండితే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి తాగేవారు కాబట్టి మంచిగా ఉంటుండే. ఇవి సిగరెట్స్ ఏంటంటే సిగరెట్లో కెమికల్స్ కలుపుతారు ఫ్లేవర్ కోసం అని. ఒక్కొక్క సిగరెట్లో ఒక బ్లాస్ట్ లాంటిది ఒకటి వస్తుంది. ఆ బ్లాస్ట్ వల్ల ఇలాంటి టేస్ట్ రావడం కోసం అని చేస్తారు. ఆ టేస్ట్కి అలవాటు అయ్యి చాలామంది ఒక సిగరెట్ తాగుతూ ఉంటారు తప్ప అసలు సిగరెట్ అయితే చాలామంది తాగరు. ప్యూర్ టొబాకో అయితే తాగలేరు. అది తాతల కాలం అంటే వాళ్ళకైతే అలవాటు అవుతుంది. ప్యూర్ టొబాకో తమాక్ అనేది ఒక బఫ్ ఇట్లా గుంజిన వాళ్ళు సారిపోతుంది, మొత్తం బాగా వస్తుంది. ఒకసారి చూపిస్తా, ఇట్లా టవర్లో గుంజి వదిలితే ఎలా ఉంటుంది పొగనే చూపిస్తా, మీకు డిఫరెన్స్ అర్థమవుతా ఉంటుంది. ఇప్పుడు చూశారు కదా, ఇది ఇలా ఫిల్టర్లో అంటే టవల్ అడ్డం పెట్టుకొని తాగితే ఇట్లా వచ్చింది. టవల్ కూడా చూపిస్తా ఒకసారి. సిగరెట్ బయట తీద్దాము. ఈ బ్రాండ్ని కించపరచడం కూడా కాదు, సిగరెట్ అని చెప్పేదానికి ఒక ప్రయోగం అనమాట. పక్కన పెట్టేస్తున్నాం. సో మనం గుంజింది ఇక్కడ ఉంది. సో ఇది ఇటువైపు మనం గుంజింది నోరు పెట్టి చుట్టూ సేమ్ చూపిస్తా ఎంత మాడిపోయింది అనేది చూడొచ్చు. ఒక సింగిల్ సిగరెట్ వల్ల ఒక వైట్ టవల్ ఇంత కలర్ మాడిపోయి ఇంతగా మాడిపోయింది అనమాట. అదే మనం ఒక రోజుకి 3-4 సిగరెట్ తాగితే ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచించండి. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్లు సేమ్ ఇలాగే ఉంటాయి. ఏ బ్రాండ్ అయినా కాస్ట్లీ సిగరెట్ అయినా సరే మ్యాక్సిమం హెల్త్కి ఎఫెక్ట్. ఇది ఏంటంటే ఇందులో బ్లాస్ట్ అని చెప్పేసాను కదా. సో ఇక్కడ అవపడుతుంది పాయింటర్. ప్రతి ఒక్క దానికి ఇట్లా బ్లాస్ట్ ఉంటుంది. అది కెమికల్ అనమాట, ప్యూర్ మందు. ఒక ఏం చెప్పాలంటే పాయిజన్ అని చెప్పొచ్చు, విషము. దాన్ని బ్లాస్ట్ చేస్తే టేస్ట్ వస్తుంది. టేస్ట్ వల్ల చాలామంది అలవాటు అయితే తాగుతారు తప్ప ప్యూర్ తమాకైతే యూత్ అయితే తాగలేరు. అంత స్ట్రాంగ్ బాడీ ఈ రోజులు ఎవరికి లేవు. అందరికీ ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు చాలా బాడీ వీక్స్ ఉంటాయి. సో సిగరెట్ అయితే తాగకండి, కుదిరినంత వరకు బంద్ చేయండి, ట్రై చేయండి. టవల్ ఇంత మాడిపోయిందంటే మన రోజు తాగితే మన బాడీ ఎంత మాడిపోయి చూడండి ఒకసారి. ఇలా ఎవరికైనా సిగరెట్ తాగే అలవాటు బాగుండి మానుకోలేకపోతే మాత్రం ఈ మన అడ్డం టవల్ కానీ కచ్చి కానీ పెట్టుకొని తాగండి. దానివల్ల కొంతవరకైనా అంటే ఇక్కడ ఫిల్టర్ అంటారు, డస్టర్ వస్తుంది లోపల, అంత ఏముండదు. ఈ డస్టర్లో కొంచెం ఫిల్టర్ అయ్యి మిగతాది మన టవల్ అడ్డం పెడతాం, దాంట్లో ఫిల్టర్ అవుతూ ఉంటుంది. సో ఇది మనం తాగిన చూసి ఇప్పుడు మొత్తం మాడిపోయి ఉంటుంది.